అందరికీ నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఏం చెప్పాలి, ఎంత చెప్పాలి, ఎంత చెప్పినా తక్కువ అయ్యింది. ఇది 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు అతని సినిమాలు, ముఖ్యంగా చిరంజీవి గారి డ్యాన్స్ చూస్తూ పెరిగిన వాళ్ళం. ఆయన డ్యాన్స్ అంటే అసలుకి ఇంక మనం మాటలు వర్ణించలేము. నేను ఒక ప్రైవేట్ టీచర్ని. నేను ఒకరోజు క్లాసులో చెబుతూ పిల్లలు నన్ను అడిగారు, సార్ ప్రపంచంలో బెస్ట్ డాన్సర్ ఎవరు అని. నేను టక్కుని చెప్పేసా మెగాస్టార్ చిరంజీవి గారు అని. అలా చెప్పినా లేదో నెల రోజులకో 2 నెలలకో వరల్డ్ గిన్నిస్ రికార్డ్ చిరంజీవి గారికి వచ్చింది డ్యాన్స్లో. అసలు ఆయన డ్యాన్స్ గురించి కానీ నటన అయితే నాకు ఓకే, డ్యాన్స్ అసలు ఇంత అంత అని మనం ఎప్పుడూ చెప్పలేం. ఇళయరాజా గారు చిరంజీవి గారి డ్యాన్స్ కాంబినేషను చూస్తూ బ్రతికాను. ఇప్పుడు కూడా నాకు ఎప్పుడన్నా కొద్దిగా బాధ వచ్చిన, కొంచెం చిరాగ్గా అనిపించిన ఇళయరాజా గారు మన చిరంజీవి గారు కాంబినేషన్లో వచ్చిన సాంగ్స్ వినటం కానీ చూడటం కానీ జరుగుతుంది. అంత మైండ్ రిలీఫ్ అది. ఆయన డ్యాన్స్ గురించి ఒక మొక్కలో చెప్పాల్సి వస్తే అది సింపుల్గా ఒక మ్యాజిక్, మెస్మరైజింగ్. సార్ ఎందుకు సార్ చిరంజీవి గారిని మూసేస్తున్నారు, కారణం ఏంటి చెప్పండి. అక్కడికే వస్తున్నా. చిరంజీవి గారు ఆయన నటుడిగా ఎంత గొప్ప, మనిషిగా కూడా అంతే గొప్ప, సేవా దృక్పథంలో కూడా అతను అంతే గొప్ప. వీటిలన్నిటిని గుర్తిస్తూ అతనికి 2006లో పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది మన సెంట్రల్ గవర్నమెంట్. తర్వాత 2024లో అదే మన సెంట్రల్ గవర్నమెంట్ పద్మ విభూషణ్ ఇచ్చింది. 2024లోనే అక్కినేని నాగేశ్వరరావు ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది అతనికి ఇంకా చాలా అవార్డులు ఉన్నాయి. డాక్టర్ చిరంజీవి గారు డాక్టర్ అనే అవార్డు కూడా అతనికి చిరంజీవి గారికి ఉంది. ఇవన్నీ కాకుండా మొట్టమొదటి ఇండియన్కి మనల్ని ఏ దేశం అయితే పరిపాలించిందో 200 సంవత్సరాలు ఆ దేశంలోని హౌస్ ఆఫ్ కామన్ బ్రిటిష్ పార్లమెంట్లో చిరంజీవి గారికి సన్మానం జరగనుంది ఈ నెల 19న. అసలుకి ఈ మాట వింటేనే నాకు పెద్దగా పులకరింపే రాలేదు, కానీ ఆయన గురించి తలుచుకుంటే చాలు డ్యాన్స్ నాకు ఒళ్ళు పులకరింపజేసింది. అయితే అంత ఒక అద్భుతమైన మనిషికి, అద్భుతమైన డాన్సర్కి ఒక బ్రిటిష్ పార్లమెంటు అతన్ని గౌరవించడం అనేది ఒక ఇండియన్గా, ముఖ్యంగా మన తెలుగుడిగా నేను ఎంతో గర్విస్తున్నాను. అసలు నాకు మాటలు రావట్లేదు. నేను ఎంతగా చెబుతుంటే చాలామంది అంటారు అవునులే కులపిచ్చని. నేను మళ్ళీ చెబుతున్నా, నేను చిరంజీవి గారు కాపు కులం కాదు. ఆయన కులానికి నాకు సంబంధం లేదు, ఆయన మతానికి నాకు కూడా సంబంధం లేదు. ఆయన ఒక అద్భుతం, ఆయన ఒక లెజెండ్, ఆయన ఒక మ్యాజిక్, ఆయన ఒక మ్యూజిక్. ఇంకా చెప్పాల్సి వస్తే ఆయన డ్యాన్స్ని తల్లి జోలపాడినట్టుగా, తెల్లవారుజామున పిట్టలు అరుస్తున్నట్టుగా, నది ప్రవహిస్తున్నట్టుగా ఎంత కమ్మగా ఉండిద్దో ఆయన డ్యాన్స్. నాకు తెలిసి మీరు కొంచెం ఓవరాక్షన్ చేస్తున్నారు సార్ మీరు అనుకోకుండా ఉంటే, ఆయనని గౌరవించుకోవటం బ్రిటిష్ పార్లమెంటుకే ఒక గుర్తింపు లాంటిది. ఎస్, అద్భుతమైన డాన్సర్, అద్భుతమైన మెళుకువలు. అసలుకి అలా చూస్తూ ఇంతకాలం బ్రతికాను ఆయన డ్యాన్స్ని. ఇంకా ఆయన ఉన్నా లేకపోయినా సరే ఆయన డ్యాన్స్ని ఈ ప్రపంచం చూస్తూ మైమర్చిపోయిద్ది అనడంలో మీకు సందేహమే లేదు. నేను ఇండియన్గా ఆయనకి ఆ డ్యాన్స్కి వరల్డ్ రికార్డు గుర్తింపు రావడానికి ఆనందంగా ఫీల్ అవుతున్నా. బ్రిటిష్ పార్లమెంట్ అతన్ని గౌరవించుకోవటం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది.